ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మా వ్యామోహతస్తరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్త్య ధయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ మన అమ్మ ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో ఈ యొక్క 30 రోజులు కూడా ఒక 30 పాసురాల్ని మనం విశేషంగా గేయ రూపకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అలా మొన్నటి పాసురాల వరకు కూడా అమ్మ ఆ యొక్క నందుణ్ణి మరియు యశోధని బలరాముణ్ణి అలాగా ఒక్కొక్కరిని కూడా నిద్ర మేల్కొల్పుతూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి ఈ యొక్క 21వ పాసురంకి అమ్మ మనం ఏ విధంగా చెప్పిందో మనం ఆచార్య మంగళాశాసనాలుగా మనం తెలుసుకుందాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృంచ భుంక్తే గోదా తస్యే నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. 21వ పాసురం అనుసంధానం చేద్దాం. ஏத்தக்களங்கள் எதிர பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்துமாய் நின்று சுடரே துயலஜாய் மாத்தாருனுக்கு வலி துளைந்து உன் வாசரக்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோ புగందేలో రెంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మన గేయ రూపకంగా ఎత్తిపెట్టిన బిందె ఎదిరి మీదకి పొంగి పొరలి పాలు వానగా కురిపించు ఔదార్యం గుణము కలిగినట్టి గోగణములు పెక్కు సంపాదనము చేసి సంపన్నుడైనట్టి నందగోపాలుని నందన మేల్కొనుము ధీరుడా కృష్ణావతారా పరంజ్యోతి. శత్రువులు నీ బాహు శౌర్య సంపదతోటి నీ వాకిటికి చేరి నీ పదద్వయమును సేవించు విధముగా దేవరకు మంగళ శాసనము చేయగా సంతోషముగా మేము నీ కడకు వచ్చితిమి నిద్ర వీడకదయ్యా నీ చింతకు వచ్చితిమి నిద్ర వీడగదయ్యా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. ఏత్తక్కళంగల్ ఎదిర పొంగి మీదళిప్ప అంటుందంటే ఇప్పుడు మొన్న గోపికలందరూ కూడా ఆ యొక్క పురుషకారభూతురాలైనటువంటి ఆ యొక్క నప్పిన్నయ్య దేవిని ఆ యొక్క నీలాదేవిని ఎప్పుడైతే కనుక క్రిందటి పాసురంలో మేల్కొలిపారో అవంతా మేల్కొని అంటుందంట, నేను మీలో ఒకదానిని కదా, నన్ను ఆశ్రయించినప్పుడు మీకెన్నటికీ కూడా ఎటువంటి లోపం ఉండదమ్మా, రండి మనందరం కూడా వెళ్ళి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మను లేపుదామని నీలాదేవి కూడా ఈ యొక్క గోపికలతో వచ్చి అంటుందంట. అంటే ఇప్పుడు ఇక్కడ మహాలక్ష్మి కూడా ఈ యొక్క జీవకోటిలో ఒకటే.
అయినప్పటికీ కూడా భగవానుతో నిత్యాన్నపాయిని నిరవధ్యాం దేవదేవ దివ్యమైషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని మనం చెప్తాం లక్ష్మీ అష్టోత్తరంలో. అంటే నిత్యాన్నపాయిని ఎప్పుడు కూడా స్వామిని విడిచిపెట్టి ఉండదు కాబట్టి అట్లాంటి విడిచి ఉండని తత్వం అంట ఆ యొక్క లక్ష్మీదేవిది. ఆమె జీవకోటిలో ఒకటి అయినను కూడా పరమాత్మకి మనల్నందరినీ చేర్చుటలో ఒక ఘటికురాలుగా అని కూడా చెప్తుందనమాట. అంటే మనల్నందరినీ కూడా పరమాత్మతో సేవింపచేయడానికి ఒక మధ్యవర్తిగా ఉంటుందంట ఆ యొక్క అమ్మ. అలాగే ఇక్కడ పొదుగు పెట్టినటువంటి కుండలు, ఆ యొక్క పాలు తీయడానికి కుండలు ఎప్పుడైతే పెట్టామో అవన్నీ కూడా దానంతట ధారలై పొంగి పొర్లుతూనే అంట. అలాంటి పెద్ద పెద్ద ఆవులు గలవనటువంటి సంపద కలిగినటువంటి ఆ యొక్క నందగోపుని యొక్క కుమారుడా ఓ నందన మేల్కొనవయ్యా అని అందరితో కూడా ఈ యొక్క నీలాదేవి అందరూ కూడా వెళ్ళి ఆ శ్రీకృష్ణ పరమాత్మను లేపుతున్నారంట. అయితే ఇక్కడ నందుని యొక్క శౌర్యాన్ని, నాయకత్వాన్ని, భుజబలాన్ని, ఆ యొక్క గో సమృద్ధిని గురించి అమ్మ ఈ యొక్క పాసురంలో చాలా బాగా వర్ణించింది. అలాగే ఆచార్యులు మనకి ఉపదేశించినటువంటి మంత్రాన్ని గనక మనము మననం చేయటంలో మనసులో భాషించిన అవి అంతర్యామిలో కూడా వ్యూహాంతరంలో కూడా ఎటువంటి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది ఏముండదు, అంతా కూడా సమానంగా ఉంటుందని కూడా ఈ యొక్క పాసురంలో మళ్ళీ అమ్మ చెప్తుంది. అలాగే ఇక నందగోపుని మనం ఆచార్యుడిగా వర్ణించింది కదా అమ్మ. ఆచార్యుడు సకల వేదములు వేదాంగములు అధ్యయనం చేసినటువంటి వాడు. పరమాత్మ తనకు విధేయుడై ఉండునట్లు వశపరుచుకునేటువంటి వాడు ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుని ద్వారా మనం ఉపదేశం పొంది ఆచార్యుని యొక్క భగవద్ విషయాలను మనందరం కూడా తెలుసుకుని ఆ యొక్క పరమాత్మని సేవించినట్లయితే ఆచార్యుని ద్వారా పరమాత్మని సేవించే భాగ్యం ప్రతి ఒక్కరికి కలుగుతుంది అని మళ్ళీ ఈ యొక్క పాసురంలో మనకు అమ్మ చెప్తుంది. అలాగే మళ్ళీ ఏమంటుందంటే యవానర్థ ఉదాపానే సర్వత్ర సంప్లోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత అని కూడా చెప్తుందంటే అంతటా కూడా నీరున్నా కూడా ఎవరికి ఎంత ఉపయోగమో అంత ప్రయోజనం నెరవేర్చుకున్నదలిచి ఒక నది వలె ఆచార్యుడు కూడా అంట వేదం ఎవరికి ఏ ప్రయోజనం చేకూర్చునో అట్లాంటి వాటిని గ్రహించి వానికి అందజేసేటువంటి ఆతృత కలగట్టి వాడు ఆచార్యుడు. అలాంటి వాడు ఈ యొక్క నందగోపుడు అని కూడా చెప్తుంది. మళ్ళా పరమాత్మని యందు ఆచార్యుని యందు ఇలాంటి ఔదార్యం మనం గేయ రూపంలో చూడడం, ఔదార్యం గలటువంటి పశువులు, అలాంటి గోసమృద్ధి, ఇలాంటి ఔదార్యం కలిగినటువంటి గుణం కూడా ఈ యొక్క ఆచార్యుడికి ఉంటుందని చెప్తుంది. అలాగే తనకు లభించినటువంటి భగవత్ అనుభవాన్ని తానొక్కడే అనుభవించకుండా అట్లా ఉండకుండా ఎవరైతే భగవత్ విషయముని యందు ఆసక్తి కలవారో వారికి అందించి ఆహ్వానించేటువంటి వారు ఆచార్యులు అని చెప్తుంది. మళ్ళీ ఏముంటుంది సర్వే వేదా యత్పదం మామనంతి సర్వే వేదా యా త్రైకం భవంతి అని కూడా చెప్తుంది. అంటే సర్వ వేదాలు ఏ తత్వాన్ని ప్రతిపాదించుచున్నావో సర్వవేదాల తాత్పర్యం ఏ విధమైనటువంటి తత్వాన్ని ప్రతిపాదించుతున్నాయో ఏకమును అట్టి శ్రీమన్నారాయణ తత్వాన్ని మనం ఉపాసించినట్లయితే ఆ యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహం మనకి లభిస్తుందని కృష్ణతత్వం కూడా చెప్తుందంటే. అంటే సకలమైనటువంటి వేదాలన్నీ కూడా ఆ యొక్క నారాయణ పరత్వాన్ని తెలుపుతున్నాయి కాబట్టి ఆ విధంగా మనం ఈ యొక్క కృష్ణతత్వాన్ని తెలుసుకుని ఈ యొక్క గోపికలందరూ కూడా ఈ యొక్క పాసురంలో అమ్మ నేర్పుతున్నారు. అలాగే నమో నమో వాన్మనసైక భూమయే అని చెప్తుంది మళ్ళీ. అంటే వాక్కు మనసుకు అందనటువంటి తత్వం ఈ యొక్క శ్రీకృష్ణ తత్వం అంట. వాక్కు మనసుల చేతనే గ్రహింపతగినటువంటి తత్వం ఈ యొక్క బ్రహ్మతత్వం. కాబట్టి ఇట్లాంటి శత్రువుల యొక్క నీ యొక్క బలాన్ని లొంగి నీ వాకిటికి ఏ విధంగా తాపాన్ని ఆపుకోలేక ఎదురుగా నీ యొక్క పాదాల చెంతకు వచ్చారో మేము కూడా నీ యొక్క కళ్యాణ గుణాలను కీర్తించడానికి వచ్చామయ్యా, ఆగలేక నీ యొక్క పాదాల చెంతకున్నాము, త్వరగా నిద్రలేవు
అని అమ్మ ఈ యొక్క పశు సంవత్సరం గోసంవర్ధకి ఆచార్యుల యొక్క వైభవాన్ని మనకి ఈ యొక్క పాసురాలను మనం తెలియజేసిందనమాట. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవ పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి అండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.